స్తుతి సందేశం స్తుతి సందేశం. ఈ మే మాసంలో రెండవ ఆదివారము మీ సన్నిధిలో చేరి మేము మీ నామాన్ని కొనియాడడానికి, మీ అమూల్యమైనటువంటి వాక్కులను మేము విని నిన్ను స్తుతించడానికి మీరు దయచేసినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు. కొన్ని నిమిషాలు నీ మాటలు విని మేమందరూ బలపరుచుకొని నీ వాక్యపు అడుగులలో మేము అడుగు వేసుకుంటూ దేవా మేమందరము దేవా ముందుకు సాగడానికి నీవిచ్చేటువంటి బలము, శక్తి, దైవికమైనటువంటి బలమును స్వతంత్రించుకోవడానికి కార్యం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియమైనటువంటి దేవుని మిగలాగా నేటి ఆరాధనలో పాల్గొనినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమును బట్టి మీ యొక్క సేవకునిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆయన సన్నిధికి ఈ మార్నింగ్ మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ప్రత్యేకంగా మే నెలలో ఈ రెండవ ఆదివారము మదర్స్ డే. ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే అమ్మదనం కమ్మదనం అంటారు. అమ్మదనం కమ్మదనం, అమ్మదనం కమ్మదనం. సో ఆ విధమైనటువంటి ఆ యొక్క మదర్స్ దేవుడు తీర్చిదిద్దినటువంటి తల్లులందరినీ కూడా, దానికోసం చాలా మంది ప్రోకలాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ వెస్ట్రన్ కల్చర్లో ఈ అమ్మదనం కోసం వీళ్ళరా ఏం చేస్తారంటే, ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్లో రకరకాలైనటువంటి తన యొక్క ఈ ఓమ్ని రెంట్కి తీసుకొని బిడ్డల్ని కనేసి కేవలం దేనికోసం అంటే అమ్మదనం కోసం, అలాంటి బేస్లో ఉన్నాం. అంటే దానిలో మనకున్నటువంటి ఒక విధంగా చెప్పాలి అని అంటే దైవీయత కొంచెం మిస్ అవుతుంది. కానీ దేవుడిచ్చేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ప్రసాదించేటువంటి ఆ దివ్యమైనటువంటి అనుభవాన్ని పొందుతున్నటువంటి తల్లులందరినీ ఈరోజు సేవకునిగా, కాపురిగా మరి నేను దీవిస్తూ ఉన్నాను. మరి సంఘాన్ని దేవుడు స్త్రీతో పోల్చాడు, తల్లితో పోల్చాడు, అమ్మతో పోల్చాడు. కనుక మరి అలాంటి దివ్యమైనటువంటి అనుభవం కలిగినటువంటి తల్లులందరినీ కూడా ఈ దినమున నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ప్రతి ఒక్కరిని కూడా నా పక్షంగా, మరి సంఘ నాయకులందరి పక్షంగా మిమ్మల్ని తల్లులందరినీ అభినందిస్తూ, మరి ప్రత్యేకంగా మీ అందరికీ శుభములను, ఆరోధనకు ఇచ్చేసిన మీ అందరికీ శుభములను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ఈరోజు మన యొక్క ఆల్మానిక్ లో రెండు ధ్యానాంశాలు ఉంటాయి. కానీ బట్ కమ్యూనికేషన్ సండే, దాన్ని ఈ భావ ప్రకటన ఆదివారం అనేటువంటి ధ్యానాంశాన్ని ఈ పునరుద్ధానం తరువాత ఈ 5వ ఆదివారపు ఉన్నటువంటి సందేశాన్ని నేను ప్రత్యేకంగా చూస్ చేసుకోవడం జరిగింది. కమ్యూనికేషన్ అనేటువంటిది ఈనాడు చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థగా ఉండింది. కమ్యూనికేషన్ ఈ ప్రసార సాధనాలలో ఈ కమ్యూనికేషన్
వ్యవస్థలో ఎక్కడైనా లోపించినటువంటి అనుభవాలు ఉంటే ఈవెన్ అక్కడ ఉన్నటువంటి సమాజము, అక్కడ ఉన్నటువంటి గుంపు వెనుకబడినటువంటి పరిస్థితులను కూడా కలిగినటువంటి వాళ్ళు. అంటే సమాచారం అందనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే చాలా మరి వెనుకబడినటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. థియలాజికల్ ఎడ్యుకేషన్లో ప్రత్యేకంగా కమ్యూనికేషన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పేపర్ కూడా ఉంటుంది అనేటువంటిది. అంటే ఎలాగున కమ్యూనికేట్ చేయాలి ప్రజలను, వైద్యవంతులైనటువంటి వాళ్ళని, అలాగుననే నిరక్షరాస్యులను, అక్షరాస్యులైనటువంటి వారిని, లేక మరి అందరినీ కూడా ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి అనేటువంటి ఆ దృక్పథంతో ఆ యొక్క సబ్జెక్ట్ ని థియలాజికల్ ఎడ్యుకేషన్ లో కలిగినటువంటి అనుభవం కూడా ఉంటుంది. ఈవెన్ మన యొక్క చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ప్రత్యేకంగా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉండింది అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా నేను జ్ఞాపకం చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. ఈ పదాన్ని చెప్పడంలో నేను చెప్పడానికి ఈ కమ్యూనికేషన్ లేకపోతే కమ్యూనిటీ, ఈ కామనాలిటీ, ఈ పదాలన్నీ కూడా ఎక్కడ నుండి వస్తాయంటే గ్రీక్ భాషలో కొయినోనియా అనేటువంటి పదంలో నుండి బయటకు వస్తాయి. విచ్ మీన్స్ కైనో అంటే అర్థం ఏమిటంటే వీళ్ళని సంఘటితపరచడం, వీళ్ళని ఏకం చేయడం, వీరిని ఆధ్యాత్మికంగా బలపరచడం అని అర్థం కైనో అంటే గ్రీక్ భాషలో. మనము మొదటి ఆదివారము అలాగే మూడవ ఆదివారము కమ్యూనియన్ మనం తీసుకుంటున్నాం. ఈవెన్ ఆ పదము కూడా దానిలో నుండే బయటకు వచ్చింది, కమ్యూనియన్, కమ్యూనో. ఈ కొయినోనియా అనేటువంటి పదములో నుండే ఈ పదము బయటికి వచ్చినటువంటి లాటిన్ అనుభవాలను నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రియులారా, మరి ఈ కమ్యూనికేషన్ సండే రోజున అంటే తెలుగులో ఏమని అనువాదం చేశారంటే భావ ప్రకటన ఆదివారం. ఈరోజు ప్రత్యేకంగా మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము వినడానికి మనము ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్తలో ఈరోజు కొరకైనటువంటి మనము డిస్ప్లే చేయబడినటువంటి లేఖన భాగంలో మార్కు సువార్త 16వ అధ్యాయంలో 14వ వచనం నుండి మనము చూసినట్లయితే యేసువారు ఆయన పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత ఈ తిబెరియ సముద్ర తీరమున భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన ప్రత్యక్షమై ఆయన వారికి తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వాళ్ళు ఆయన్ని గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. ఆయన్ని ప్రభు అని అనేక మార్లు తలుపు వేసుకుని గదిలో ఉన్నప్పుడు వారికి శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. ఆదివారం సాయంకాలం తమ వారితో కూడా లేకపోయాడు కాబట్టి మళ్ళా 8 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. చేపలు పట్టడానికి వెళ్ళిపోయినటువంటి ఆ గుంపునకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యేకంగా సిమోను, యోహాను కుమారుడైనటువంటి సిమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురు గారికి ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్షతను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అల్టిమేట్ గా ఇవన్నీ మనం గమనించవలసింది ఏమిటంటే వాళ్ళ యొక్క కండిషన్ ఎలాగుందంటే ప్రభువును లేక పునరుద్ధరణమైనటువంటి క్రీస్తును వాళ్ళు గుర్తించలేకున్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి చాలా సరైనటువంటి ఆ యొక్క
ఒక విధంగా చెప్పాలంటే చాలా చెదరగొట్టబడినటువంటి స్థితిలో, చాలా దుఃఖమయమైనటువంటి పరిస్థితుల్లో వాడు ఉన్నాడు. దానికంటే ఇక్కడ ఏమి అని అన్నాడంటే 14వ వచనంలో ఆయన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యం. నేనేమో కొంచెం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ మాట్లాడినట్లుగా నేను మాట్లాడాను, కానీ ప్రభువు ఇక్కడ ఏమని రాశాడంటే, ఈ మార్కు గారి ద్వారా బయలుపరిచాడంటే, వాళ్ళ యొక్క హృదయం కఠినం అయిపోయిందట. హృదయం కఠినమైపోయింది. ఎన్నో మార్లు ప్రభువారు ఆయన 3వ దినమున మనిషి కుమారుడు ఆయన తిరిగి లేస్తాడు అని చెప్పినటువంటి విషయం వాళ్ళు మర్చిపోయారు. ప్రభువారు తప్పనిసరిగా తిరిగి లేస్తాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. ఈ హృదయం కఠినమైపోయినటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ హార్డ్నెస్ ఆఫ్ ద మైండ్, దేర్ యాటిట్యూడ్ అనగా వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళ యొక్క విశ్వాస జీవితంలో అంటే బండలాగా మారిపోయారు. అందుకని లూకా సువార్తలో 24వ అధ్యాయంలో ఆ అమ్మాయి మార్గం గుండా వెళ్ళేటప్పుడు ఆయన వాళ్ళను కూడా అదే మాట్లాడుతూ ప్రభువారు ఒక బలమైనటువంటి మాట ఆయన చెప్తా ఉంటాడు 25వ వచనంలో. అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నా మాటలు అన్నట్టు నేను నమ్మని మందమతులారా, మందకొడినటువంటి జీవితం నమ్మినటువంటి వాళ్ళారా అని ప్రభువారు వాళ్ళని సంబోధిస్తున్నటువంటి వాళ్ళుగా మనం చూస్తున్నాం. హృదయం కఠినమైపోయింది, మందకొడి స్థితిలోనికి వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళ నిమిత్తము ఆయన వారిని ఏం చేస్తున్నాడంటే వాళ్ళని గద్దిస్తున్నాడు. ఇక్కడ రాయబడింది, వాళ్ళని గద్దిస్తున్నాడు. ఈ మార్కు సువార్త 14వ అధ్యాయంలో, ఈ 16వ అధ్యాయం 14వ వచనంలో గద్దిస్తున్నాడు. యేసు వారు శిష్యులను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, ఎన్నిసార్లు కనపడాలి వీళ్ళకి, కనపడినా 8 సార్లు కనపడిన వీళ్ళకి ప్రభు అని వాళ్ళు ఏం చేయట్లేదు, గుర్తుపట్టలేదు. హృదయం కఠినమైపోయింది, మందకొడి స్థితి, అర్థం చేసుకోవట్లేదు, ఆయన యొక్క బాణీలోనికి రావట్లేదు, ఆయన త్రోవలోనికి రావట్లేదు, ఆయన ఆశించినటువంటి ఆ వరవడిలోనికి వీళ్ళు రావడం లేదు. ఇక వాళ్ళని గద్దిస్తున్నాడు, ఆయన వాళ్ళని గద్దిస్తున్నాడు. మనము ఒక దైవికమైనటువంటి అనుభవాన్ని గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసినటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఈనాడు మనుషులు ఎలాగుంటున్నారంటే, సొసైటీ ఎలాగుందంటే, గద్దిస్తే లోబడేటువంటి అనుభవం లేదు. ఈవెన్ పేరెంట్స్ ఇట్సెల్ఫ్ తమ పిల్లల్ని గద్దిస్తే వాళ్ళు ఏమైపోతారో అనేటువంటి పరిస్థితులకు వచ్చేసాయి ఇప్పుడు కదా. ఈవెన్ పిల్లలు కూడా, తద్వారా చాలా మంది కుటుంబాల్లో తమ బిడ్డల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోల్పోతున్నారు. తర్వాత తమ పిల్లల గురించి ఏడుస్తున్నటువంటి అనుభవాలు, చాలా మరి దుఃఖపడుతున్నటువంటి సమూహాలు కుటుంబాలలో మరి ఈనాడు మనము అనేకమైనటువంటి చోట్ల మనం చూస్తున్నాం. కానీ కీర్తనలో 141వ కీర్తనలో ఒక మాట మాట్లాడతాడు. ఏంటో తెలుసా? 5వ వచనంలో ఒక బలమైనటువంటి మాట మాట్లాడతాడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట అది నాకు ఏమిటట? తైలాభిషేకం. నీతిమంతులు నన్ను కొట్టుట అంటే ప్రభువు గద్దించడం ఎంత దేవునికరమో, లేకపోతే దేవుని యొక్క సేవకులు
చాలాసార్లు సంఘాల్లో కూడా ఈవెన్ దైవజనులు గద్దిస్తున్నప్పుడు సంఘాలలో లోబడినటువంటి మనుషులు, లోబడినటువంటి విశ్వాసులు ఈ డిజోబోడియంట్ నేచర్, అవిధేయత పూర్వకమైనటువంటి ఆ యొక్క అనుభవం కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులు ఈనాటి సమాజంలో ఉంటున్నారు. ఈ 141వ కీర్తనలో నీతిమంతులు నన్ను కొట్టుట, ఏది గద్దెంపు కాదు, కొట్టుట నాకు ఏమిటట? ఉపకారం. పూర్వం అండి టీచర్స్ దగ్గర విధిగా ఏముండేది? స్కూల్లో బెత్తం ఉండేది. ఆ మధ్యన ఎప్పుడో నేను పేపర్లో చదివాను, ఇన్విజిలేషన్ చేస్తూ ఉంటే బిడ్డలారా ఆ టేబుల్ మీద ఒక స్టూడెంట్ నైఫ్ పెట్టాడట, కత్తి పెట్టాడట. అంటే ఏంటి? ఈవెన్ టీచర్ని, ఇన్విజిలేషన్కి వచ్చినటువంటి టీచర్ని కూడా ఏం చేస్తున్నాడు? బెదిరించేటువంటి, అంటే విధేయులుగా జీవించేటువంటి అనుభవమైనటువంటి పరిస్థితి. అలాంటి దుర్భరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. అందుకనే తిమోతి గారు ఆయన తన పత్రికలో ఈ దినాల్ని ఏమని సంబోధించాడు? 3వ అధ్యాయంలో 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో కానీ మీరు చూసినట్లయితే అంచెజలములలో అపాయకరమైనటువంటి కాలం, అంటే మంచికెడినా ఏ ఎదురవుతుంది? చెడు ఎదురవుతుంది. వాళ్ళని గద్దించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్నా చెడు ఎదురవుతుంది. వాళ్ళని అభివృద్ధికరమైనటువంటి అనుభవానికి ప్రోత్సహించాలన్నా ఈ చెడు ఎదురవుతుంది. కనుక పిల్లగా ఈ అపాయకరమైనటువంటి కాలం చాలా, అంటే ప్రమాదభరితమైనటువంటి కాలం. దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే అపాయకరమైన కాలమును వచ్చునని తెలుసుకొనము అని చెప్పినటువంటి మాటను వింటుంటే ఎప్పుడో కాదు, ఇవన్నీ చూస్తుంటే వచ్చేసాయి కదా. అవి అప్పుడు రాశాడు కానీ ఇవన్నీ వచ్చేసాయి. ఈ కీర్తనాకారుడు ఈ 141వ కీర్తనలో నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, ఇంకేమంటున్నాడు అక్కడ? ఆయన నన్ను గద్దించుట, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అంటే ఈ సమూయేలు గారు కానీ లేకపోతే అంతమంది ప్రవక్తలు కానీ వాళ్ళు వెళ్ళి ఆ నూనెను పోసి అభిషేకించినప్పుడు ప్రియబిడ్డలారా దావీదు గారి మీదకి ఏమో దిగి వచ్చింది? దేవుని యొక్క ఆత్మ బలంగా దిగి వచ్చింది. అవిధేయుడిగా ఉన్నటువంటి సౌలు మీదకి దురాత్మ ఏం చేసింది? దిగి వచ్చింది. అవిధేయుడైన ఆయన మీదకేమో దురాత్మ వచ్చి, ఈయన మీదకేమో దైవాత్మ వచ్చి ఈయన బలంగా, మీరు చూస్తూ ఉంటే సమూయేలు గ్రంథంలో ప్రియులారా ఒక బలమైనటువంటి మాట కనిపిస్తుంది మీకు, ఒక దైవికమైనటువంటి మాట కనిపిస్తుంది. ఏమిటి ఆ మాటను మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఒక బలీయమైనటువంటి మాట నాకు కనిపించింది. 3వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో కానీ మీరు చూసినట్లయితే సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం ఏం జరిగింది? కారణం ఏమిటంటే ఇదే. కారణం ఏంటి? ఆయనేమో ప్రియబిడ్డలారా దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు అతనేమో ప్రియబిడ్డలారా బలంగా దేవుని యొక్క ఆత్మ పూర్ణుడయ్యాడు. ఇతడేమో ప్రియబిడ్డలారా ఈ దావీదు గారు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాడు, సౌలు గారేమో దురాత్మ చేత నింపబడ్డాడు. దాని పరివసాలు ఈ సౌలు గారు నిరంతరం దావీదు గారిని వెంటాడినటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, దావీదు ఏమయ్యాను? సౌలు కుటుంబము అంతకంతకు ఏమైపోయాను? అంటే దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి సౌలు యొక్క ఫ్యామిలీ ఏమైపోతుందంటే దిగజారిపోతుంది. డే బై డే డిక్రీస్ అట్ ఫ్యామిలీ. దేవుని యొక్క మాటకు లోబడినటువంటి దావీదు యొక్క కుటుంబం
యోనాతాన్ని పంపించాడు. మనం లెంట్లో 40 days కూడా యోనాతాను గారిని పంపించినప్పుడు ఆ గద్దింపులకు దావీదేమయ్యాడు? లోబడ్డాడు. ఆ మనిషి నీవే అని చెప్పినప్పుడు నేనే పాపం చేశానయ్యా అని ఒప్పుకున్నాడు. తన తప్పుదని ఒప్పుకున్నాడు, విధేయుడయ్యాడు. కాబట్టి దేవుడు దావీదు యొక్క కుటుంబాన్ని ప్రబలం చేశాడు, వృద్ధి చేశాడు. కనుక అనాది కాలము నుండి కూడా దేవుడు తన యొక్క సేవకులను ఏం చేస్తున్నాడంటే, ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే, ప్రొక్లైమ్ ది గుడ్ న్యూస్ బై every means పాసిబుల్ అని రాయబడింది. అననుకూల స్థలంలో, సమయాల్లో, స్థితులలో సువార్తను ప్రకటించాడు. అంటే ఈవెన్ సౌలు గారికి చెప్పాలి, దావీదు గారికి చెప్పాలి. ఒబీడియన్స్ అండ్ డిజొబీడియన్స్. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, మీకు ఒక మాట చూపిస్తాను, ఆ పదాన్ని మీకు చూపిస్తాను. 30వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, యెహోవాకి ఇది లోబడని పిల్లలకు. అంటే లోబడని పిల్లలు ఉంటారు, ఏముంటారు? లోబడే పిల్లలు ఉంటారు. లోబడే వాళ్ళకే చెప్పాలి. అంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి ఒక మాట రాస్తున్నాడు. తిమోతికి రాస్తూ ఒక బలీయమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ ఒక బలీయమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ మాటను మనము గమనించినట్లయితే, ఒక దైవికమైనటువంటి ఆయన్ని ప్రిపేర్ చేస్తున్నాడు, ఆయన్ని చాలా బలపరుస్తున్నాడు. ఆయన్ని ప్రియబిడ్డలారా, చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము. ఫస్ట్ బిషప్, ఎర్లీ చర్చ్ బిషప్ ఎవరంటే తిమోతి గారు. ఆయన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. దేవుని ఎదుటను, సజీవులకును, మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా ఏం చెప్తున్నాడు ఈయన? వాక్యమును ఏం చేయాలి? ప్రకటించాలి. ఓ తిమోతి, అసలు నీ పనేంటి? నీ వాక్యాన్ని ప్రకటించాలి. ప్రొక్లైమ్ ది గాస్పెల్. ఎప్పుడెప్పుడు అంటే సమయమందును, అది సమయమందును, అసమయమందు. కొన్నిసార్లు కన్వీనియంట్ టైమ్స్, కొన్నిసార్లు హార్డ్ టైమ్స్. కొన్నిసార్లు సాఫ్ట్ మైండెడ్ అండ్ హార్డ్ మైండెడ్, ఇలాంటి అనుభవాలు ఉంటాయి. సమయమందును, అసమయమందును నీవేం చేయాలి? ప్రయాసపడాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో నీవేం చేయాలి? ఉపదేశించచ్చు. అక్కడే ఉన్నాడంటే అక్కడే ఉన్న కొట్టుమన్నాడు 140. తర్వాత గద్దించమన్నాడు. ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఉపదేశించచ్చు, ఖండించమన్నాడు. ఏం చేయాలి? ఖండించాలి. తప్పు చేస్తున్నావు, నువ్వు చేసే తప్పు, నువ్వు చేసేటువంటి చర్య ఇది మంచిది కాదు, నీ వ్యక్తిత్వం మంచిది కాదు, నీ యాటిట్యూడ్ మంచిది కాదు, నీ యొక్క అనుభవాలు ఇలా సరిగా ఉండడం ఇట్లా మంచిది, దేవుని ఎదుట మంచిది కాదు, ఇది ప్రభువు చెప్పమన్నాడు అని చెప్పాలి. ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము. ఏమంటాడు? బుద్ధి చెప్పాలి. కనుక ప్రియులారా, ఎందుకనగా జనులు, మరి 3వ వచనం చూడండి, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దోరద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనకు తమ కొరకు ఏం చేస్తారు? మరి ఒకవేళ అంటే అప్పటికే ఉందన్నమాట, అప్పటికే
అప్పటికే ఇలాంటి అనుభవం ఉంది. ఎదురాడేటువంటి తత్వం కలిగినటువంటి ప్రజలు ఈ కల్పనా కథలను చూస్ చేసుకునేటువంటి అవాస్తవాలను వాస్తవాలుగా వాళ్ళు భావించుకునేటువంటి ఆ యొక్క మనుషుల మధ్యలో నువ్వు వెళుతున్నావు కనుక నాయన నీవు అనుకూలమైనటువంటి మాటలే చెప్పాలి వాళ్ళకి. తప్పు చేసిన పర్లేదులేవా, ఏం పర్లేదులే, కర్ర ఎరగదు అవును చాలు, ఈ విధమైనటువంటిది కాదు. ఖండించాలి, గర్జించాలి, బుద్ధి చెప్పాలి అని దేవుడి యొక్క వాక్యం ప్రియబిడ్డలారా దేవుడు తన యొక్క దాసులకు. అందుకనే ఈ రోజు కొరకైనటువంటి సువార్త లేఖన భాగంలో 16వ అధ్యాయంలో 14వ వచనంలో ఎన్నిసార్లు ఆయన కనిపించింది దేనికోసం అంటే, అసలు నేను మిమ్మల్ని ఎంచుకున్నది దేనికోసం అంటే, ఎందుకోసం నేను మిమ్మల్ని ఎంచుకున్నది? నేను మిమ్మల్ని ఎంచుకున్నది చేపలు పట్టడానికి కాదా, మనుషులు పట్టడానికి. కానీ మీరేం చేస్తున్నారు? మళ్ళా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు, మళ్ళా లోక సంబంధమైనటువంటి వృత్తులకు వెళ్ళిపోయారు అని ఇప్పుడు 15వ వచనంలో మాట్లాడుతున్నారు. చూడండి అక్కడ, మరియు మీరు అసలు ఇక్కడ ది గ్రేట్ కమిషన్, ఇది యేసువారు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఈ గ్రేట్ కమిషన్. ఈ గ్రేట్ కమిషన్ ఏంటి అని అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరేం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? గద్దించాలి. టీచర్ గారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, బెత్తం పట్టుకుంటే ఊరుకోట్ల టీచర్స్ కదా. అలాంటి రోజులు ఏంటో దేవుని యొక్క ఆ డిసిప్లిన్ ఈనాడు అది ఎప్పుడైతే దూరం అయిపోయిందో, అసలు దేవుడేమో చాలా క్లియర్గా నీతిమంతులు కొట్టుట నాకు ఏమంటున్నాడు అక్కడ, ఎంత నాకు ఉపకారం అంటున్నాడు. ఉపకారం వాడిని ఏదో విధంగా గద్దించి మంచి మార్గంలో తీసుకురావడానికి కొన్నిసార్లు కొట్టడానికి ప్రయత్నం చేస్తే వీడు ఇంటికెళ్ళి చెప్తాడు, వెంటనే వాళ్ళ అమ్మానాలను వేసుకుని టీచర్ మీదకి వెళ్ళిపోతాడు. నేను అట్లానే అందరు నన్ను ఎవరో కీచుకులైనటువంటి వాళ్ళు లేకపోలేదు, దుర్బలమైనటువంటి వాళ్ళు లేకపోలేదు, కాదంటలేదు. కానీ అందరినీ కాదు పిల్లరా, అందరినీ అట్లా మనం అదే కోవలోనికి తీసుకునడానికి వీలులేదు. అంటే ఒక భీతి లేనటువంటి సమాజాన్ని ప్రియబిడ్డలారా మనము చూడకుండా దేవుడు ఒక క్రమశిక్షణ నిర్దిష్టమైనటువంటి సొసైటీగా ఈనాడు సమాజంలో ఆయన ప్రజలైనటువంటి వాళ్ళు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉపకారం వాళ్ళు కొడితే అది నాకు మంచిదేనయ్యా, మాస్టర్ నన్ను కొడితే నా కొడుకు మంచిదే, పర్లేదులే మాస్టారు వాడు చెప్పినప్పుడు కొట్టారా, ఈడేదో చేసి ఉంటాడులే, కొట్టి పని ఏదో చేసి ఉంటాడు అని ఎంతమంది అనుకుంటున్నారు? ఊరిలో వెళ్ళిపోయి ఉపాధ్యాయుల మీదకి తిరుగుబాటు చేయడం కాదు, టీచర్స్ మీదకి వెళ్ళిపోయి వార్త వెళ్ళిపోయింది కదా అని వెంటనే అంతం కాదు. ఆ భయము, ఆ భీతి వాడిలో ఎప్పుడైతే వస్తుందో చదువు ఎడల, జ్ఞానం ఎడల, ఆ యొక్క ఇంప్రెసివ్ గా వాడు ఉండడానికి, మంచి మార్గంలో పయనించడానికి వీలవుతుంది. దేవుని యొక్క సేవకుల్లో కూడా, దేవుని యొక్క వాక్యంలో కూడా కొట్టుము, గద్దించుము, ప్రకటించుము, ఖండించుము, బుద్ధి చెప్పు ఇలా మాటలు మాట్లాడాడంటే, అంటే ఆయన ఇవన్నీ ఈ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో ఈ పదాలు చాలా బలమైనటువంటి పదాలు, ఇవి చాలా బలమైన పదాలు. భక్సింగ్ అయ్య గారు ఒకసారి ఆయన ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఆయనకి ఒక విషయాన్ని చూపించాడు. ఏంటి అనంటే, ప్రభు ఏమని చెప్పాడంటే, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పేదానికంటే ముందు దాన్ని చెయ్యి అని చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు చెప్పేదానికంటే ముందు వెళ్ళి చెయ్యి. అందరికంటే ముందు వెళ్ళిపోయి ఆయన
భక్సింగ్ గారు ఆయన ఏం చేసేవాడంటే ఆ మందిరంలో మోకరించి ఆయన ఎక్కువగా ఏం చేస్తూ ఉండేవాడు, అందరికంటే ముందు ఉన్నాడు. ప్రార్థనలో గడిపేటువంటి వాడు. భక్సింగ్ గారు ఏదైనా ఒక విషయాన్ని ఆయనతో చెప్తే, అబ్బాయి ప్రకటించడం కాదయా, ముందు ఏం చేయండి, మీరు మోకరించి ప్రార్థన చేయండి. ప్రభు బయలుపరుస్తాడు. ఆయన చిత్తం మీద డిపెండ్ అవ్వండి. ఒక రోజున ఆయన చిత్తానికి లోబడినటువంటి వ్యక్తుల యొక్క సమూహం గుంపు అక్కడ ఎంటర్ అయింది. ఆ రోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఆయన దేవుని సన్నిధిలో ఎక్కువగా రంగరించబడుతున్నాడు. అదంతా అయిన తర్వాత ఇక సందేశం ఇవ్వడానికి బలిపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క ఆత్మ బలిగా దిగి వచ్చేసింది. ఆయన సూటిగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు, దేవుని యొక్క వాక్యం సూటిగా ప్రకటించినప్పుడు, ఏ వ్యక్తులైతే ప్రియబిడ్డలారా ఆయన్ని దాడి చేయడానికి వచ్చారు, ఏ వ్యక్తులైతే ఆయన మీద ప్రియబిడ్డలారా ఆయనని ప్రతిదూషణ చేయడానికి వచ్చారు, వాళ్ళు పశ్చాత్తాపడడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగుగా. దాడి చేయడానికి వచ్చారు. మనకు విజయవాడలోనే గుహ దగ్గర మనందరికి తెలుసు, బందెల రాజరత్నం అయ్య గారు అని అంటాడు. బందెల రాజరత్నం అయ్య గారు, గాస్పెల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. గొప్ప దైవజనుడు ఆయన బందెల రాజరత్నం గారు. ఆయన ఆనాడు దినాల్లోనే చాలా ప్రార్థనాపరుడు. ఆయన దగ్గరికి నమ్మినట్టుగా వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి కత్తితో ఆయన ఏం చేశాడు, పొడిచేశాడు. కత్తి పొడిచేశారు. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి చేసినటువంటి తప్పిదం ఏంటంటే, ఈయన చేసిందేమీ లేదు, బందెల రాజరత్నమయ్య గారు చేసిందేమీ లేదు. అతను చేసినటువంటి ఆ రోజు అమ్మగతి ఆదివారం బలిగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. అతను ఏమనుకుంటాడంటే, అయ్యగారు నా గురించి చెప్పాడు, అయ్యగారు నాతోనే మాట్లాడు, నా గురించి ఎవరు ఆయనకి చెప్పారు కనుక ఈ ప్రసంగం నాకే అని ఆయన అనుకుని అది కక్ష కట్టినటువంటి వాడై నమ్మినట్టుగా వచ్చి పక్కలో ప్రియబిడ్డలు కత్తి పెట్టుకుని వచ్చి పొడి చేశాడు. అప్పుడు ఆనందరావు శామ్యూల్ తండ్రి గారు ఆయన ఉన్నాడు. ఆయన్ని సమాధి చేసింది ఆయనే. ఆ రోజుల్లో ప్రియబిడ్డలు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, లోబడేటువంటి ప్రజలు లేనటువంటి సమాజం, ఉపకారము దైవజనులు గద్దించుట నాకు అది తైలాభిషేకం, అది నాకు ఎంతైనా మేలు. దావీదు లోబడ్డాడు. లోబడినటువంటి అనుభవం చేత అతని కుటుంబం ప్రబలినదట. ఒక విషయం చెప్తాను మీకు, మీరు బైబిల్ గ్రంథం అంతా మీరు చదువుకోండి. దావీదు యొక్క కుటుంబాన్ని గురించి మీరు చూస్తున్నప్పుడు దావీదు అంతకంతకు వర్ధిల్లెను. 5వ అధ్యాయంలో అట్లా ప్రబలెను అంటాడు, ఇక్కడేమో వర్ధిల్లెను అంటాడు. తర్వాత చాప్టర్లోకి వెళితే దావీదు ఎక్కడికి పోయినను దేవుడు అతన్ని కాపాడుతున్నాను అంటాడు. ఇంకా లెటర్ తర్వాత చాప్టర్లోకి వచ్చేటప్పటికి ఇక దావీదు గోత్రం, దావీదు వంశం, దావీదు ఇల్లు, దావీదు పురం, ఇక దావీదు పట్టణం, అంతా దావీదు పట్టణమే. ఆయన సంతానం కారణం దీవించబడుతుంది. అసలు లోకరక్షకుడైనటువంటి క్రీస్తే ఆయన ఇంట్లోకి వచ్చేసాడు. కారణం ఏమిటి? ఓన్లీ ఒబీడియన్స్. అంటే ఈ ప్రకటించేటువంటి దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని బలంగా ప్రియబిడ్డల నాతాను గారు ప్రకటించగా ఆ మనుషుడు నీవే. ఇంకో మాట చెప్తాను, కొత్త నిబంధనలో బాప్తిస్మిచ్చే యోహాను గారు ప్రియబిడ్డలారా ఎవరో రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా హేరోదు రాజు. ఏం చేశాడు ఆయన్ని? హేరోదియ మాట విని తన యొక్క సోదరుడి యొక్క సతీమణ్ణి అతను ఉంచుకున్నాడు.
డెలిబరేట్గా వెళ్ళి గద్దించాడు, నువ్వు చేస్తున్న తప్పు. ఫిలిప్పు అయినటువంటి అతని భార్యను చేర్చుకున్నాడు, నువ్వు చేసిన తప్పును గద్దించాడు. దానికి పర్యవసానం ఆ రోజు ఆ కుమార్తె బర్త్డే సందర్భంగా ప్రియబిడ్డలారా నాట్యమాడుతూ ఉండగా నీకేం కావాలో కోరుక అంటే ఏం కోరుతుంది? ఏమని తల్లి ప్రియబిడ్డల బిడ్డకి చెప్పిందంటే, దైవజనుని యొక్క తల శిరఛేదనం చేయబడింది. అయినను ప్రియబిడ్డలారా బాప్తిసం ఇచ్చి యోహాను గారిని గురించి ఒక మాట మీకు చూపిస్తానరా, మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్తలు 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చూడండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునది. ఎలాంటి వాడు? మండచ్చు ప్రకాశమానమైనటువంటి దీపం అంట. ప్రకాశమానమైనటువంటి దీపంలాగా ఉన్నాడు. దైవజనుడు అంటే అనేకమైనటువంటి వాళ్ళకు ప్రియబిడ్డలు ఉన్నట్లుగా బోధిస్తూ చెప్తూ ప్రియబిడ్డల లోబడాలి అని చెప్తున్నప్పుడు ఈ మాట వింటే ఎంత దేవునికరమో. దానికి పర్యవసానం మనందరికి తెలుసు. హేరోదు తర్వాత దినాలలో ఏం జరిగిందంటే అతడు పురుగులు పడి ఏమైపోయాడని రాయబడింది, అతడు చనిపోయాడని రాయబడింది. హేరోదు పురుగులు పడి చనిపోయాడు. యోహాను గారు ఒకవేళ అత్సాక్షి అయిపోయాడు. చివరి వరకు మండుచున్నటువంటి దీపంలాగా ఉన్నాడు. ఖండించాడు, బుద్ధి చెప్పాడు, నువ్వు చేసే తప్పని చెప్పాడు. నీతిని, యథార్థతను, పవిత్రతను, పరిశుద్ధతను గురించి సూటిగా అతను బోధించాడు. ప్రాణం పోయినా పర్వాలేదు. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఎఫ్రదీతు అనేటువంటి ఆయన కనిపిస్తాడు. పౌలు గారు రాస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం నుండి చూడండి. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, అవసరములకు ఉపచరించేవాడునైన ఎఫ్రదీతు అనేటువంటి అతన్ని నేను మీ యొద్దకు పంపుటకు అగత్యం, అంటే అవసరత, తప్పనిసరిగా మీకు ఆయన మీ దగ్గర రావాలి అని చెప్తున్నాడు. దేవుడు తన సేవకుల్ని ఎందుకు ఏ పర్పస్ తో పంపిస్తాడు అనేటువంటిది అది అర్థం కాదు ప్రియబిడ్డలారా. అది అగత్యమని నేను భావిస్తున్నాను. ఆయన రావడం మీకు క్షేమకరం. ఈ ఎఫ్రదీతు అనేటువంటి ఆయన మీ దగ్గరకు రావడం అది మీకు చాలా దీవెనకరము. ఏంటి? అతడు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అతడు వచ్చిన తర్వాత ఏమైపోయాడంట? అతడు రోగి అయ్యాడట, సిక్ అయ్యాడట. కనుక అతడు మిమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నాడు? అతడు అనారోగ్య స్థితిలో యాక్చువల్ గా అతడు మీ మధ్యలోనికి ఒక పర్పస్ తో వచ్చాడు, కానీ అతడు అనారోగ్యంతో సిక్ అయ్యాడు. మిమ్మల్ని చూడ అపేక్ష కలిగినటువంటి వాడై ఏం చేస్తున్నాడు? నా బిడ్డలు వాళ్ళు వస్తే బాగుండు, వాళ్ళు చూడాలి అనేటువంటి అపేక్ష కలిగినటువంటి వాడై ఉన్నాడు. 27వ వచనం, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండను గాని దేవుడు అతనిని ఏం చేశాడు? దేవుడు అతనికి మరణం, చిన్న శ్వాసంలో ఇబ్బందులు వచ్చాయి, కానీ దేవుడు అతన్ని ఏం చేశాడట? కనికరించాడు. అతన్ని మాత్రమే గాక నాకును దుఃఖము మీద దుఃఖము కలుగుకుంటుటకై నన్నును కూడా దేవుడు ఎఫ్రదీతు గారిని కాదు, నన్ను కూడా దేవుడు ఏం చేశాడు? కనికరించాడు. ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు పౌలు గారు చెప్తాడు కదా, నన్ను కనికరించాడు. అలాగే మీ సేవకులమైనటువంటి మాకు కూడా ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, వీటన్నిటి నుండి దేవుడు తప్పించి దేవుడు ఎదుట మమ్మలను నిలవబెట్టినటువంటి విధానాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత చూడండి 28వ వచనం, కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా నేను మీ యొద్దకు పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను ఏం చేయక లక్ష్యము పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు ఏమయ్యుండను? సిద్ధమయ్యాడు. చావునకు ఎఫ్రదీతు
చనిపోయినా పర్వాలేదు, బ్రతుకుడు క్రీస్తే. పౌలు గారు అంటాడు కదా, బ్రతుకుడు క్రీస్తే, చవైతే లాభము. యేసుక్రీస్తు వారు కూడా ఆయన వధింపబడినటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. అబ్బాయి, ఈ లోకానికి వెళ్ళాలి, వీళ్ళ కొరకు రక్తాన్ని చెల్లించాలి. అందుకనే యేసు ప్రభు వారి యొక్క మొట్టమొదటి ప్రియబిడ్డలారా, ఆయన యొక్క పరిచర్యలో ప్రియబిడ్డలారా సందేశం ఏంటో తెలుసా? పరలోక రాజ్యం సమీపించింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం, యేసు పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టెను. ఫస్ట్ మెసేజ్ ఆయన మారు మనసు పొందండి అని యేసు వారు ఏం చేశాడు? మొదలు పెట్టాను. దానికంటే ముందు 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త, ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ఏం చేశాను? ప్రకటించుండను. యేసు ప్రభు వారి కంటే ముందుగా మార్గాలు సరళం చేయడానికి వచ్చినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారు మారు మనసు పొందు, ఈవెన్ హేరోదు గారిని మారు మనసు పొందు అని ప్రకటించాడు. దేవుని యొక్క సేవకులకి కక్ష కాదు, ప్రతీకారం కాదు, మారు మనసు గురించి వాళ్ళు ప్రకటిస్తారు. సమయమందును అసమయమందును వారికి కావలసినటువంటిది ఒక ఆత్మ గాని. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. లూకాసు వార్తలో ఒక బలమైనటువంటి మాటను మీకు తెలియచేస్తాను, బలీయమైనటువంటి మాటను మీకు తెలియచేస్తాను. అదేమిటంటే, ఈనాటి ప్రజలకి లూకాసు వార్త 15వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాల్లో మీరు చూసినట్లయితే, అందుకు ఆయన వారితో ఇవ్వాలని చెప్పాను, మీలో ఎవరికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా ఒకటి తగ్గిపోయిన ఎడల అతడు ఏం చేస్తాడు? 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని అతడు అందుకు వెళ్ళడా? అది దొరికినప్పుడు అతడు దానిని సంతోషంతో దాన్ని భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా. దైవజనులకు సంతోషం ఏంటంటే, దైవజనులకు సంతోషం ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడే సంతోషం. 99 మిగిలినటువంటి వారిని గురించి ఇక్కడ చూడండి, అక్కడ 7వ వచనం రాయబడింది. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే ఈనాడు సంఘాల్లోనండి మారు మనసు అక్కరలేని మనుషులు ఎక్కువైపోయారు. మారు మనస్సును గురించి సువార్తను బోధిస్తే రిజెక్టింగ్ కమ్యూనిటీస్ ఎక్కువైపోయాయి. మారు మనస్సును గురించి గద్దించి ప్రకటిస్తే ప్రియబిడ్డలారా లోబడేటువంటి ప్రజలు లేరు. మారు మనసు అవసరం లేదు వీళ్ళకి. అందుకనే ఇందాక తిమోతి పత్రికలో చెప్పాడు కదే, దురద చెవులు కలిగిన వారి కల్పనా కథలు వైపు తమ చెవులను, తమ జీవితాలని ఏం చేస్తారట? మళ్లించుకుంటారట. అదే చెప్పాడు 3వ అధ్యాయం. దురద చెవులు, కల్పనా కథలు, వాటికైతే ఇంపార్టెన్స్ ఇస్తారు. మారు మనసు పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ బ్రతుకును మార్చుకోండి అంతే. వినరు. మారు మనసు అక్కరం లేని 99 మంది కంటే ఇదిగో అక్కడ రాయబడింది కదా, అక్కడ ఏమైంది? నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్కపాటి 99 మంది అవసరం లేదట. మారు మనసు పొందినటువంటి, అంటే దాని అర్థం 99 మంది ఆయన వదిలేస్తున్నాడని కాదు, కానీ ప్రియబిడ్డలారా ఒక్క పాపి గురించే ఆయన అంత సంతోషపడితే మిగిలినటువంటి 99 మంది కూడా మారు మనసు పొందితే ఇంకెంత సంతోషిస్తాడు? అంటే దీని అర్థం ఏమిటంటే, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని గ్రేట్ కమిషన్ ని తన శిష్యులకు ఎందుకు ఇచ్చాడంటే అర్థం ఏమిటంటే, ఈ మధ్యలో నేను సభలకు వెళ్ళాను ఒక చోట, అక్కడ సందేశం ఏం చెప్పాను తెలుసా? అందరిలో అంతటలో ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అందరూ అంతటలో మారు మనసు పొందాలి. సెక్రటరీ గారు మారు మనసు పొందాలి, ట్రెజరర్ గారు మారు మనసు పొందాలి, పారిస్ కమిటీ మెంబర్స్ మారు మనసు పొందాలి, పాస్టర్ గారు మారు మనసు పొందాలి, పాస్టర్ గారు మారు మనసు పొందాలి, నువ్వు ధనవంతుడైన మారు మనసు పొందాలి, పేదవాడైన మారు మనసు పొందాలి, నువ్వు మానవాడివైనా, మాదిరివాడివైనా, కమ్మవాడివైనా, లేకపోతే వైశ్యుడు అయినా, బ్రాహ్మణుడు అయినా, ఏ తెగకు చెందిన వాడవైనా, నేను మనం అందరం ఏం చెందాలి? మారు మనసు పొందాలి. బోధకుడైనా
క్రైస్తవుడైనా బోధకుడైనా క్రైస్తవుడైనా ప్రతివాడు తప్పక తిరిగి పుట్టాలి. ప్రతివాడు తప్పక తిరిగి పుట్టాలి. బోధకుడైనా క్రైస్తవుడైనా బోధకుడైనా క్రైస్తవుడైనా ప్రతివాడు తప్పక తిరిగి పుట్టాలి. యేసునాయుడికి మారు మనసు పొందినటువంటి వాళ్ళు అవసరం. నికోదేవుతో ప్రభు చెప్పాడు, అబ్బాయి నేను సన్నిహిత సభలో చాలా ముఖ్యుడండి అంటే ప్రభు ఏమన్నాడు, నువ్వు క్రొత్తగా జన్మించితేనే గాని నువ్వు పరలోక రాజ్యంలో చేరవయా. నువ్వు సన్నిహిత సభలో సభ్యుడు అయినంత మాత్రాన నువ్వు రా, నీ పరలోక రాజ్యంలో చోటిచ్చేస్తానని చెప్పలా. దేవుని వాక్యానికి లోబడ్డాడు. యేసునాయన చనిపోయిన తర్వాత ఆ నికోదేము ప్రియబిడ్డలారా యేసు వారి యొక్క దేహాన్ని పాతి పెట్టడానికి అతడు వచ్చాడు కదా, అతడు మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు ప్రియబిడ్డ. తర్వాత ఈ నికోదేము ప్రభు శిష్యుడిగా రూపొందించబడినటువంటి వాడిగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. మీరు నేను మారు మనసు పొందు ఒక్క పాప విషయమే. మారు మనసు అక్కర్లేనటువంటి వాళ్ళే మీరు నేను జీవిస్తున్నామా? దేవుని యొక్క సేవకులు ప్రియబిడ్డలారా సమయం మందును అసమయం మందును దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు గర్దిస్తున్నప్పుడు మనము లోబడితే ఎంత దేవునికరమో, ఎంత ఆశీర్వాదకరమో, ఎంత మేలుకరమో. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారు మనసు పొందామంటూ మరి చెబుతారు. ఏం చెప్తారంట? మారు మనసు పొందామంటూ మరి చెబుతారు. మారు మనసుకు తగిన క్రియలు బ్రతుకులు కనపడవు. మారు మనసుకు తగిన క్రియలు బ్రతుకులు కనపడవు. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ మస్కా కొడతారు. ఏం కొడతారంట? ఎందుకయ్యా ఎంతకాలం మోసపోకుడి. దేవుడు ఎక్కిరించబడ్డాం, నీవే మోసం చేసుకుంటున్నాం. మారామంటూ మస్కా కొడతారు. ఆ మస్కాలోనే దేవుని మాట మరచిపోతారు. ఏంటి మర్చిపోయేది? మారు మనసు పొందన్నయ్యా, మారు మనసు పొందన్నయ్యా. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చారంటే ప్రియబిడ్డలారా దేవుడు తన సేవకులను ఆయన సువార్త కొరకు సిద్ధపరిచి మనలో మారు మనసు తీసుకుని రావడానికి దేవుడు వాళ్ళని ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించాడు. వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు అన్నాడు. చూస్ అండ్ పీపుల్ అన్నాడు. దేవుడు ఎవరి కోసం? మన కోసమే. మనము మోపు చెందడానికి, రూపాంతరం చెందడానికి బాప్తిస్మిచ్చే యోహాను గారిని పంపించింది అందుకోసమే. ఆఖరికి మెస్సీ అయినటువంటి తన కుమారుని క్రీస్తుని పంపించింది అందుకోసమే. ఈనాడు ప్రవక్తలను, దైవజనులను అనేక మంది కోట్ల ఈ ప్రజానీకాన్ని రక్షించడానికి అనేక మంది దైవజనులు కూడా పంపిస్తున్నది ఎందుకోసం అంటే మనము ప్రియబిడ్డలారా 17వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో 30వ వచనం రాయబడి ఉంటది. అందరూ అంతటను మారు మనసు పొందవలనని ఆయన ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ అంటే ఏంటి? అంటే తప్పనిసరిగా చేయాలి. 17వ అధ్యాయము మీరు చదువుకుంటే అపోస్తలుల కార్యం 30వ అధ్యాయంలో ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? దాన్ని తూచా తప్పకుండా నువ్వు ఆచరించాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అని గ్రేట్ కమిషన్ అయితే ప్రియబిడ్డలారా మరి మనము గ్రేట్ కమిషన్ అని అక్కడ దానికి రాయబడింది. దీన్ని ఏమన్నారంటే గ్రాండ్ కమిషన్ అన్నారు.
గ్రేట్ గ్రాండ్ కమిషన్. అంటే నేను మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో అప్పుడే దేవుని యొక్క ఆజ్ఞను మనం అనుసరించిన వాళ్ళం అవుతాం. అంటే మనం దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించిన వాళ్ళముగా ఉంటున్నామేమో. అజ్ఞాతి క్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. దేవునికి కావలసింది మారు మనసు అక్కడ లేని అనుభవం కాదు, కానీ మారు మనసు పొందినటువంటి ఒక్క పాప విషయమై పరలోకములో ప్రియబిడ్డలారా ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఆయన దూతల ఎదుట ఆయన ఎంతో సంతోషిస్తాడు. కనుక ప్రియబిడ్డలారా దేవుడు ఈ లోకంలో కొన్నిసార్లు జ్ఞాపకం చేస్తాడు. ఆశ్రయాలలో ఒకవేళ సుందర జీవితం కనబడకపోవచ్చు. పాస్టర్ ఒకవేళ మనం ఈయనంటే అబ్బాయి ఈ పాస్టర్ గారు ఎట్టున్నాడు అని అనుకోవచ్చు. అబ్బాయి ఈ పాస్టర్ గారిలో మనం నచ్చేటువంటి అనుభవాలు లేకపోయి అక్కడ ఈ రోజు కొరకైన మొదటి లేఖన భాగంలో ఉన్నాడు కదా, సువార్త ప్రకటించేవారు. అక్కడ చూస్తే 52వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయం మాట చెప్పేసి నేను ముగించేస్తా అయిపోయింది. ప్రియబిడ్డలారా 7వ వచనంలో రాయబడింది, సువార్త ప్రకటించచ్చు, సమాధానమును చాటించచ్చు, సువార్తమానమును ప్రకటించచ్చు, రక్షణ సమాచారమును ప్రచురించు వారి యొక్క పాదములు, వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వారి పాదములు ప్రియబిడ్డల పర్వతముల మీద ఏంటో అట ఎంత సుందరమైనవో. దేవుడు వాళ్ళని ఆయన యొక్క బిడ్డలుగా మలచడానికి ప్రియబిడ్డలారా ఈనాడు మనం ఒకవేళ వాళ్ళని గుర్తించలేనటువంటి వాళ్ళగా మనం ఉంటున్నాం. ఆర్ యు రికగ్నైజింగ్? యేసు వారిని ప్రియబిడ్డలారా ఏం చేశారు? వాళ్ళు గుర్తించలేదు. వాళ్ళు మీకు బరబ్బా కావాలా, ఈ యేసు కావాలా అంటే ఏం చేశారు? ఆయనే వచ్చింది ఎందుకోసం? ఆయనే నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వస్తే వీళ్ళు ఏం చేశారు? మాకు ఎవరు కావాలన్నారు? చెప్పండి, ఎవరు కావాలన్నారు? బరబ్బా కావాలన్నారు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక మాట చూడండి. మాట చెప్పేసి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం ఈ 18వ వచనంలో చదవండి. 18వ వచనంలోని ఇప్పుడు అందరూ ఆ మాట బైబిల్ తెచ్చిపెట్టుకోండి. ఆయనను నేను చెప్పదేమనగా వారు వినలేదా? వారు విన్నారు కదా? విన్నారు కదా? వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలువెళ్ళను అనగా దేవుని యొక్క స్వార్థికులు ప్రియబిడ్డలారా. యేసు వారి లోకానికి వచ్చి 2000 సంవత్సరాల పూర్వం ప్రియబిడ్డలారా. అప్పుడు దైవజనులు లేరు. వీళ్ళని ఈ 12 మందిని వాళ్ళని ఇద్దరిద్దరుగా పిలిచి సర్వలోకానికి వెళ్ళండి అని వాళ్ళిద్దరిద్దరిని పంపించాడు ఆయన. తర్వాత ఎంతమంది మిషనరీలు వచ్చారు, ఎంతమంది బోధకులు వచ్చారు, ఎంతమంది దైవజనులు వచ్చారు, ఎంతమంది ప్రియబిడ్డారా, ఎంతమంది వచ్చారు ప్రియబిడ్డ. ప్రతి ఊరిలో ఒక్కొక్క గల్లీకి వెళుతుంటే, ఒక్కొక్క పల్లికి వెళుతుంటే, ఒక్కొక్క ఊరికి వెళుతుంటే ఎన్ని మందిరాలు కనిపిస్తున్నాయో. భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండడని అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్లుగా అందరూ భూదిగంతముల వరకు వెళ్ళారు. 19వ వచనం, మరియు నేను చెప్పులదేమనగా ఇశ్రాయేలులకు తెలియకుండానా? అంతా తెలుసు, మానవ స్పందనం తెలుసు, దేవుని యొక్క సేవకుని దేవుడు పంపించడం తెలుసు, అది తెలుసు. తర్వాత నా జనము కాని వారి వలన మీకు ఏం పుట్టిస్తాను? రోషము పుట్టిస్తాను. అవివేకమైనటువంటి జనము వలన మీకు ఆగ్రహమును కలుగు చేస్తాను. 20వ వచనం, మరియు యెషయా తెగించి నన్ను వేడకని వారికి నేనేం చేశాను? దొరికి తిని నన్ను విచారింపని వారికి ఏం చేశాను? ఏమండి మీరు గుర్తుపెట్టుకోండి, మన తాత ముత్తాతల కాలం నుండి మనం క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న వాళ్ళేమో వీళ్ళు ఎక్కడే ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ మా తాత క్రైస్తవుడు అండి, మా ముత్తాత క్రైస్తవుడు అండి, మేము 4 తరాలుగా క్రైస్తవులు చెప్పుకునేటువంటి వాళ్ళని ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఎక్కడ ఉన్నారు. ఈనాడు వెనకొచ్చినటువంటి మన చౌదరులు, కాపులు, బ్రాహ్మిన్స్, కౌంటు వాళ్ళు, లేకపోతే అన్ని లేనటువంటి వాళ్ళేమో విశ్వాసం ఎదిగి మీకంటే ముందుగా రక్షణలోకి వచ్చేసి వాళ్ళు దేవుళ్ళు బలపడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. నన్ను వెదకని వారికి నేనేం చేశాను? నువ్వేమో నీకు వాళ్ళకి కంటే ముందు దేవుడు ధన్యతను
దేవుడు నీకు ఒక ధన్యతను దేవుడు అనిపిస్తే నువ్వు రిజెక్ట్ చేశావు, నువ్వు తోలునాడుతున్నావు, నువ్వు నో అంటున్నావు, మారుమనసు పొందట్లేదు. దేవుడు వాళ్ళకి ప్రయారిటీ చేస్తున్నాడు. అందులోనటువంటి వాళ్ళు ఈనాడు ఇప్పుడు బిడ్డలారా, ఒక్కొక్క జాతికి ఈ మధ్యలో నేను మైలవరం వెళ్ళడానికి బిడ్డారా, వాళ్ళందరూ అన్నిలే. అసలు ఒక 2 hours ప్రేయర్ జరిగితే 2 hours లో ఒక సెకండ్ కూడా గ్యాప్ రాలేదు. అంత పాటలు పాడుతూ వాళ్ళు ఎంత దేవుని స్తుతిస్తున్నారు, ఎంత స్తుతిస్తున్నారు, ఎంత విధేయతను చూశాను, ఎంత భక్తిని చూశాను. ఈనాడు ప్రియ బిడ్డలారా, కొన్ని తరాలుగా మేము క్రైస్తవులని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళలోనేమో మారు మనసు అంతరించిపోతుంది. ఈనాడు అన్ని లేనటువంటి వాళ్ళేమో ప్రభువులోకి వచ్చి మారు మనసు పొంది మనకంటే ముందు వాళ్ళు మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అయిపోతున్నారు. ఈనాడు అదే ఇక్కడ నన్ను ఎదగని వారికి నేనేం చేశాను, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఈ మాట కనబడద్దనమాట అని చెప్పచ్చు. ఇశ్రాయేలు విషయం అయితే ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, అవిధేయులై అట్లని మీరు వినండి, అట్లని యేసునాయన చూడండి, అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులను నేనేం చేశాను. అట్లని నువ్వు తోలనాడావు కదా, నువ్వు తిరుగుబాటు చేశావు కదా, నువ్వు దుర్భాషలాడావు కదా, నువ్వు దూషించావు కదా, నువ్వు కాదన్నావు కదా అని నిన్ను ప్రక్కన పడలేదు ఆయన. అవిధేయులై ఎదురాడే ప్రజలకు దినమంతయు ఆయన తన చేతులను ఏం చేశాడట, ఆయన తన చేతులను దినమంతాయి. మీరు అనుకుంటున్నారు యేసు వారు కలవరి కొండ మీద ఆ యొక్క ప్రియబిడ్డలారా ఆ కొద్దిసేపే చేతులు చాచాడు అనుకుంటున్నారు, కానీ ఆయన దినమంతాయి అంటే దాని అర్థం ఏంటంటే యేసు వారి యొక్క జీవితంలో ఆయన యొక్క లైఫ్ అంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నిరంతరం నువ్వు వస్తావని ఇట్లా చేతులు చాచి ఉంచాడు. ఎదురాడు ప్రజల కోసం, దూషించే ప్రజల కోసం, తిరుగుబాటు చేసే నీ కోసం, దుర్భాషలాడేటువంటి నీ కోసం, మారు మనసు పొందినటువంటి నీ కోసం, ఎదురాడు ప్రజల కోసం దినమంతయు నేను నా చేతులను నేను నీ కోసం నేను చాచాను. సిలువలో చాపిన రెక్కల నీడలో, సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా, సురక్షితముగా నన్ను దాచితివా, కన్నిటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, కన్నిటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. ఆయన దినమెల్ల చేతులు చాచాడు. ఎవరి కోసం అంటే నీ కోసమే. అలాని వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేసాడు, మనకంటే వెనకాల వచ్చేసినటువంటి వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు కదా అని నేను విడిచిపెట్టేలేదు ఆయన. ఒకవేళ అయిపోయింది నిజమే, తిరుగుబాటు చేశావు, చాటుగా మాట్లాడావు, పారిపోయావు, మోసం చేశావు, ద్రోహం చేశావు, అవసరమైతే కూలి కోరు చేశావు, పొడిచావు, మాటల చేత, క్రియల చేత, ఆలోచన చేత, తలంపుల చేత ఆయన్ని. ఎందుకంటే ఆయనకి తెలియదంటూ ఏం లేదు. ఆయనకి అంతా ఎరిగినవాడు ఆయన, అంత ఎరిగినవాడు ఆయన. కనుక ప్రియులారా, కనుక దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు కనుక ఇప్పుడైనా ఆయన దగ్గరికి రాగలిగితే నిన్ను బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడు. మారు మనసు పొంది ఒక్క పాప విషయమై ఆయన పరలోకంలో దూతల ఎదుట ఆయన ఏం చేస్తాడట, సంతోషిస్తాడు. ఒక మాట చెప్తాను, మారు మనసు పొంది రక్షించబడినటువంటి వాళ్ళందరూ పరలోకంలో ఏ రూపాన్ని దాల్చుకుంటారు? పరలోకంలో ఎలాగుంటారు? అందరూ దేవదూతలు. ఇప్పుడు ఎలాగుంటున్నాం? అందరూ మనుషులు. ఇప్పుడు రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఏ భేదము లేదు. అందరూ ఏంటి? అందరూ ఏంటి? పాపము చేసి
దేవుడు అనుగ్రహించిన మహిమను. అంటే దీని అర్థం ఏంటి? అసలు దేవదూతలుగా ఉండవలసినటువంటి నీవు నేను మనం ఉండాలని ఆయన కోరుకుంటుంటే, నువ్వేమో లేదయ్యా నేను ఎట్టాగే మనిషిగా పాతిగానే జీవిస్తూ దుర్భాషలాడుతూ మారు మనసు పొందకుండా ఇలాగే ఎందుకు ఆయన యొక్క మహిమను పొందకుండా నీవే మనమే ఒకవేళ మన జీవితాలని స్పాయిల్ చేసుకుంటున్నానేమో. ప్రియబిడ్డ, అందుకనే ఇక అందరూ అంతటను ఏం పొందాలి? మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞ జారీ చేస్తూ ఉండగా, ప్రకటిస్తూ ఉండగా, దేవుని యొక్క సేవకుల ద్వారా తెలియజేస్తూ ఉండగా, ప్రియబిడ్డలారా మరి మీరు నేను మనం మారు మనసు పొందుదామా, రక్షించబడతామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క మార్నింగ్ ప్రియబిడ్డలారా దేవుని యొక్క మాటలు విన్నటువంటి మనము ప్రియబిడ్డలు ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకు స్తోత్రాలు. ఎత్తబడినటువంటి వాక్యము మా హృదయాల్లో భద్రపరచుకోండి. సమయమందును అసమయమందును అనుకూలము అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు అనేక సువార్త అయ్యా ప్రకటించాలి. కమ్యూనికేషన్ సండే రోజున ఈనాడు సెల్ ఫోన్స్ ని వ్యర్థమైన వాటికి, టెక్నాలజీని పాపభూయిష్టమైన వాటి కోసం, టెక్నాలజీని దేవుని పరిచర్య కొరకు వాడాలి, టెక్నాలజీని నీ సేవ కొరకు వాడాలి, నీవు మాకిచ్చిన తలాంతులను నీ రాజ్యం కొరకు వాడాలి, నీ సువార్త కొరకు వాడాలి. మేము అప్పుడే దీవించబడతాం ఆయన. కనుక దేవ మీరే సహాయం చేయండి, అద్భుతం చేసి మహిమ పొందాలి. వెతబడినటువంటి వాక్యం సాతాను ఎత్తుకుపోకుండా కార్యం చేసి ముద్రించాలి. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.